వదినా, చేయి జారింది. పర్వాలేదు వదినా. ఆగు దివ్య, భూదేవిని తాకిన కుంకుమను నువ్వు ముట్టరాదు, ఆ తల్లికే వదిలేయి. సరే జోజీ, నేను రూమ్కెళ్ళి బొట్టు పెట్టుకుని వస్తాను. ఇలా జరిగిందేంటి బామ్మగారు? ఇది మంచి శకునమేనా? అదే తెలియడం లేదు కల్పన. రేపు యాగం చేస్తున్నాం, ఈరోజు ఈ అనర్థం జరగడం ఏంటి? ఇది దేనికి దారితీస్తుంది? ఈ విపరీతం దేనికి సంకేతం? ఏదో జరగకూడదే జరగబోతుంది. వదినా, ఏమైంది? ఐఎమ్ సో సారీ వదినా, అలా జరుగుండకూడదు. పొరపాటున చేయి జారింది, దానికెందుకు ఇన్నిసార్లు సారీ చెప్తున్నావు? పైగా ఈ కన్నీళ్ళేంటి? మీరంటే నాకెంతో ఇష్టం వదినా. మీ పెళ్లి బలవంతంగా జరిగినా ఆ రోజు ఎంత సంతోషించానో నాకే తెలుసు. కానీ ఏం జరిగిందో తెలీదు. నిన్ను తిట్టాను, ద్వేషించాను, అవమానించాను, అనరాని మాటలని అని బాధ పెట్టాను. కానీ నువ్వవేవి మనసులో పెట్టుకోకుండా నా కోసం ఇంత చేశావు. చాలా గిల్టీగా ఉంది వదినా. మనం మనుషులం వదినా. ఇష్టాలతో పాటు అయిష్టాలు, ప్రేమలతో పాటు కోపాలు ఉంటాయి. ఇవన్నీ సహజం. నీకు నాపై ఇష్టం పోలేదే, కోపం రాలేదే, నీకిదెలా సాధ్యమైంది వదినా? నీ కోపానికి కారణం ఉంది. నీ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉన్నా నేను చెప్పలేకపోయాను. తప్పు నాదే. లేదు దివ్య, నువ్వే తప్పు చేయలేదు. మేమే నిన్ను అపార్థం చేసుకున్నాం. బాధ పెట్టే నిజం చెప్పడం కన్నా సంతోషపెట్టే అబద్ధమే మంచిది కదా. మీ ఇద్దరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తే నాకంతే చాలు. మేం నిన్ను క్షమించడం ఏంటోదినా? అన్నయ్య అయినా నిన్ను అర్థం చేసుకున్నాడు. నేనే మూర్ఖంగా ప్రవర్తించాను. నిన్ననడంతో పాటు అన్నయ్యని కూడా అనరాని మాటలని బాధ పెట్టాను. నాకు నా భర్తే ముఖ్యమని అన్నాను. తప్పుగా ఏమనలేదమ్మా. పెళ్ళైన ఆడపిల్ల అనాల్సిన మాటే అన్నావు. అవునదినా, పెళ్ళయ్యాక ఆడపిల్లకు అత్తారిల్లే సర్వస్వం, భర్తే దైవం. నన్ను తన కన్నబిడ్డలో చూసుకున్న అన్నయ్యను అలా అనకూడదు కదా. నేనేం బాధపడలేదమ్మా. నువ్వు బావతో సంతోషంగా ఉంటే అంతే చాలు. బావే నీకన్నీ. రేపు యాగం పూర్తయ్యాక నేను మీ వదిని తీసుకుని మన ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు బావా హాయిగా ఉండండి. ప్రతి ఏడు మేనల్లుండో మేనకోడల్లో ఇస్తూ ఉండండి. ఎంతమంది మేనల్లుళ్ళు, ఎంతమంది మేనకోడళ్ళు కావాలేంటి మీకు? ఎంతమందినిచ్చినా ఓకే. ఎంత ఎక్కువ మందినిస్తే అంత ఎక్కువ సంతోషం. ఓ 10 మంది జయసూర్యాలు, ఓ ఇంకో 10 మంది అలవేలు మంగతాయర్లు సరిపోతారా? అంతకంటే ఆనందం ఏముంది? అంతమంది వస్తారనుకుంటే డిస్టర్బ్ చేయకుండా శాశ్వతంగా ఇంటికి దూరంగా ఉంటాను. ఏంటండి ఆ మాటలు? అలా అన్నావేంటన్నయ్య? ఊరికే అన్నానమ్మా. తమాషా కూడా అలా అనొద్దు. ఇందాక కూడా ఇలాగే పిచ్చిగా ఏదో అన్నారు. సరే, లెంపలు వేసుకుంటున్నాను, సరేనా? ఓకే, నేను బయటికి వెళ్తున్నాను. వెళ్తున్నాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. అలాగే. బాయ్ శశి. మనసులో ఏ బాధ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండొదినా. నేనిప్పుడే వస్తాను.
స్వామి, ఆయన తెలియక ఏదో అన్నారు. ఎందుకో నా మనసు కీడు శంకిస్తోంది. తెలియని భయమేదో వెంటాడుతోంది. ఏమీ కాదు కదా, అంతా బాగుంటుంది కదా. నీదే భారం స్వామి. ఏంటి బాబు, అఖండ దీపం ఎగసిపడుతుంది. శాస్త్రి గారు అందుకే రమ్మన్నారేమో చారుకేశా. ఈసారి ఇంకేం కీడు జరగబోతుంది? ఎవరికి ఆపద రాబోతుంది? ఈ ప్రశ్నకి శాస్త్రి గారే సమాధానం చెప్తారు. పద వెళ్దాం. రండి బాబు. శాస్త్రి గారు, అఖండ దీపం ఎగిసిపడుతోంది. ఒక అనర్థం జరగబోతోంది బాబు. ఏమంటున్నారు? రేపటి యాగానికి ఆటంకం కలగబోతోంది. ఆటంకమా? ఏ రకంగా శాస్త్రి గారు? యాగానికి అన్ని ఏర్పాట్లు చేశాం. అడ్డు తగిలే మా పిన్ని జైలుకి వెళ్ళింది. యాగం చేయడానికి మా బావ ఒప్పుకున్నాడు. అతను యాగం చేయలేకపోవచ్చు. అదేంటి శాస్త్రి గారు, చాణక్యసారికి ఏ అభ్యంతరం లేదు. విధికుంది. విధి చేతిలో అతను కీలుబొమ్మ కాబోతున్నాడు. ఏంటి శాస్త్రి గారు, ఏం మాట్లాడుతున్నారు? ఇందాక మీ జాతకాలు చూస్తుంటే చాణక్యబాబు జాతకంలో ఒక దోషం గోచరించింది. సారు జాతకంలో దోషమా? తన జీవనరేఖ చాలా బలహీనంగా ఉంది. ఆయుష్ రేఖ హఠాత్తుగా కుదించుకుపోయింది. గ్రహరాశులన్నీ మారిపోయాయి. తనకు ఏ క్షణమైనా ప్రాణహాని సంభవించవచ్చు. అగ్నిదేవుడు ఉగ్రరూపానికి సంకేతం ఇదే. పెను ప్రమాదం జరగబోతోందని హెచ్చరిస్తున్నాడు. ఎందుకిలా శాస్త్రి గారు? స్వామి చెప్పారు కదా బాబు, శాప విమోచనం చేసుకోవడానికి మీరు ఎంతగా ప్రయత్నం చేస్తున్నారో మీ వంశాన్ని వదిలిపోకుండా ఉండడానికి శాపం కూడా అంతే బలంగా ప్రయత్నం చేస్తుందని. అసలు వారసులు ఎవరో తెలియకుండా ఉండడానికి ఎన్నో అడ్డంకులొచ్చాయి. 2 నిండు ప్రాణాలు కూడా బలయ్యాయి. ఇంకో ప్రాణం సంకటంలో ఉంది. స్వామీజీ చెప్పిన రక్తతర్పణం ఇదే. యాగం జరిగే వరకు ఈ రక్తతర్పణం ఆగదు. ఎవరైతే శాపం పెట్టారో ఆ వంశస్థులే మీకు బంధువులయ్యారు. వారే ఈ యాగం చెయ్యాలి. కావున శాపం వారిని, అనగా చాణక్యబాబుని లక్ష్యం చేసుకుంది. అంటే శాస్త్రి గారు, యాగం చేస్తే బావకి ప్రాణగండమా? యాగం చేయడానికి ముందే గండం ఉంది. యాగం చేయకుండా ఆపడానికే ఆ గండం. అంటే యాగం చేస్తే దివ్యమ్మ బతుకుతుంది, చెయ్యకపోతే చాణక్య సార్ బతుకుతారా శాస్త్రి గారు? అలా కాదు. ఈ యాగం జరగకుండా ఆపడానికి శాపం అడ్డుపడుతోంది. వీలైనంత త్వరగా ఈ యాగం జరిపించాలి. అప్పటి వరకు చాణక్యబాబుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. శాపం బలి తీసుకోకుండా రక్షించుకోవాలి. వెళ్ళండి. చాణక్యబాబుకి కవచంగా ఉండండి. శాపం ఏ రూపంలో అయినా రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి బాబు. ఏంటి చారుకేశ ఇలా జరుగుతుంది? శాపం బావను టార్గెట్ చేయడం ఏంటి? చాణక్య సార్ ఎక్కడున్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి బాబు. బావ ఫోన్ కలవట్లేదేంటి? ఒకసారి సిస్టమ్కి చేసి అడగండి. హలో, ఏమండి, ఎక్కడికెళ్లారు? మీ అన్నయ్య ఎక్కడున్నాడు? ఎందుకండి? బావ ఎక్కడున్నాడో చెప్పు. బావకు ఒకసారి ఫోన్ ఇవ్వు. అన్నయ్య ఇప్పుడే బయటికెళ్ళాడు. బావ బయటికి వెళ్ళాడా? ఏమైందబ్బి? ఎందుకు కంగారు పడుతున్నావు? ఇందాకింట్లో వదిన కుంకుమిస్తుంటే
నా చేజారి కుంకుమ కింద పడింది. భయమేసింది. మా అన్నయ్య కూడా శాశ్వతంగా దూరం అవుతానని అదోలా మాట్లాడాడు. నాకు చాలా కంగారుగా ఉంది అభి. మీరేమో ఫోన్ చేసి టెన్షన్ పడుతున్నారు. అసలేమైంది అభి? ఏం లేదు శశి, కంగారేం లేదు. నేను తర్వాత కాల్ చేస్తాను. చార్కేసా, ఇంట్లో కూడా అపశకునాలు జరిగాయంట. మనం వెంటనే బావ దగ్గరికి వెళ్ళాలి. తొందరగా పద. ఈ వ్యవహారం బొత్తిగా అర్థం కావట్లేదు చంద్రిక. జైల్లో ఉన్న నిత్య ఏమో యాగం ఆపటానికి ఏదో ఎత్తు వేశానని చెప్పింది. ఇంట్లో చూస్తేనేమో చాణిక్యకేదో గండం ఉన్నట్టు అపశకునాలు ఎదురవుతున్నాయి. నీకేమన్నా అర్థమైందా? అదే ఆలోచిస్తున్నాను పౌడరు. నిత్య యాగం ఆపాలంటే 1, యాగంలో కూర్చోవలసిన శాపగ్రస్తులు అభి దివ్యలను కూర్చోనివ్వకుండా చెయ్యాలి. 2, శాపం పెట్టిన వారి వారసులు చాణిక్య శశిలను యాగానికి రాకుండా చెయ్యాలి. అభి దివ్యాలను ఆపటం నిత్యతరం కాదు. అంటే చాణిక్య శశిలను ఆపాలనుకుంటుందా? ఈ ఇంట్లో జరుగుతున్న అపశకునాలను చూస్తుంటే నిత్య ఉద్దేశం చాణిక్యను ఆపడమే అనిపిస్తోంది. అంటే చాణిక్యపై రౌడీలతో అటాక్ చేపించి చాణిక్యాన్ని చంపించేస్తుందా? హా, ఏమో, దాని బుద్ధి ఎలాగైనా మారచ్చు. పైగా ఇప్పుడు జైల్లో ఉంది కదా, ఇంకా రగిలిపోతూ ఉంటుంది. ఎంతకైనా తెగిస్తుంది. రౌడీలతో చాణిక్యపై దాడి చేయించేటట్టయితే మరి నిత్య మనల్నెందుకు హెల్పడిగినట్టు? అదే అర్థం కావటం లేదు. చాణిక్యకు మూడిందని తెలుస్తోంది, కాని నిత్యం మనతో చేయించే పని ఏమిటో తెలియటం లేదు. అది ఏ పనైనా సరే మనం చేయొద్దు చంద్రిక. దివ్యాభిలకు తెలిస్తే మనల్ని చంపేస్తారు. చెయ్యకపోతే ఆ నిత్య మనల్ని చంపేస్తుందే. ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. వైము బాగా ఇరుక్కుపోయాం చంద్రిక. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇంతకీ చాణిక్యపై నిత్య నిజంగానే దాడి చేయిస్తుందా? చెప్పాను కదా, ఇప్పుడు నిత్య ఎంతకైనా తెగిస్తుంది అని. ఏం జరుగుతుందో చూడాలి. బావా, 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 బావా. ఏమైందండి? ఇందాక మాట్లాడుతుంటే మధ్యలోనే కట్ చేశారు. మళ్ళీ చేస్తుంటే ఎంగేజ్ వస్తుంది. బావ ఇంటికి వచ్చాడా శశి? అన్నయ్య ఇంటికి రావడం ఏంటి? బయటకెళ్ళాడని చెప్పాను కదా. సార్ ఇంటికి రాలేదా? మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైంది చార్కేశా? ఎందుకు కంగారుగా ఉన్నారు? ఏంటభి, ఏమైంది? అది ఏం లేదు జేజీ. చెప్పన్నయ్యా, ఎందుకు టెన్షన్ అవుతున్నారు? నువ్వైనా చెప్పు చారుకేశా. సార్ ఫోన్ కలవట్లేదు. ఎన్నిసార్లు చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది. అదేంటి, ఆయన ఇందాకే బయటికి వెళ్లారు. ఏంటి చంద్రిక, మన ఊహ నిజమయ్యేలా ఉంది. అప్పుడే నిత్య చాణిక్యని కిడ్నాప్ చేయించిందా? అవును, ఆయన ఫోన్ రీచ్ అవ్వట్లేదు. మీటింగ్లో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడేమో. మీరెందుకో కంగారు పడుతున్నారు, నిజం చెప్పండి. అది ఏం లేదు శశి. ఏదో ఉందన్నయ్య. రేపు యాగం చేస్తున్నాం. ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇందాక ఇంట్లో అపశకునం జరిగింది. మీరెక్కడికో వెళ్ళొస్తున్నారు.
మీకేదో తెలిసింది, దయచేసి చెప్పండి. ఇదేమీ అంత పెద్ద విషయం కాదు శేషమ్మ. పెద్దదో చిన్నదో చెప్పండి, ఏం జరిగింది? చెప్పకపోతే నా మీద ఒట్టే అన్నయ్య. చెప్పన్నయ్యా. శాస్త్రి గారు ఫోన్ చేస్తే గుడికి వెళ్ళాం. అఖండ దీపం ఎగిసి పడుతోంది. యాగం జరగకుండా శాపం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందంట. అందులో భాగంగా బావగారికి గండం ఉందని శాస్త్రి గారు చెప్పారు. శాపం వల్ల గండం అంట, నిత్య వల్ల కాదంట చంద్రిక. దాన్ని మించిన గండ ఉంటుందా పౌడరు? ఆ గండం అంటే ఎలాంటి గండం అన్నయ్య? అది చెప్పండి, అన్నయ్యకి ఏదైనా ప్రమాదమా? కాస్త ప్రమాదమే అని చెప్పారమ్మా, అందుకే కంగారు పడుతున్నాం. దివ్య వదినా, దివ్య 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 ఇదంతా నా వల్లేనా అన్నయ్య? నాకు శాపం పోవాలని ఆయన ప్రమాదంలో పడుతున్నారా? అదేం లేదమ్మా. ఆయనకేదైనా హాని జరగక ముందే ఏ యాగం వద్దన్నయ్య, ఏ ప్రాణం వద్దు. లేదు దివ్యమ్మ, ఈ యాగం జరిగే వరకే ఈ అడ్డంకులన్నీ. అప్పటి వరకు శాపం మనల్ని ఇలా భయపెడుతూనే ఉంటుంది. ఒక్కసారి యాగం పూర్తయితే మనందరం బయటపడినట్టే. నా కోసం ఆయన్ని బలి పెట్టలేను చారుకేశ. ఆయనే నా ప్రాణం. ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. అలా ఏం జరగదమ్మా. ఇన్నాళ్ళు మనకు పిన్ని అడ్డుపడింది, ఇప్పుడు శాపం అడ్డుపడుతోంది. భయపడకుండా ఎదుర్కొందాం. దేవుడున్నాడు దివ్య, అధైర్యపడకమ్మా. మా అందరికీ ధైర్యం చెప్పి నువ్వే భయపడితే ఎలాగమ్మా? చాణక్య సార్ ఎక్కడ ఉన్నా మేము వెతికి తీసుకొస్తాం. మీరు ధైర్యంగా ఉండండి దివ్యమ్మా. బావని తీసుకొస్తాను దివ్య, నువ్వు కంగారు పడకు. శశి, దివ్యం చూసుకో. పచ్చారు కేసా. పదండి బాబా. అన్నయ్యకి ఏం కాదు వదినా, ధైర్యంగా ఉండండి. ఆయన ప్రాణాలతో ఉంటే అంతే చాలు, అంతే చాలు. ఏడవకొదినా, అన్నయ్య క్షేమంగా తిరిగొస్తారు. ధైర్యంగా ఉండు.
భగవంతుడా, ఇంకెన్ని పరీక్షలు పెడతావయ్యా? ఇంకెన్ని బాధలిస్తావు? కావాలంటే నా ప్రాణాలు తీసుకో, పిల్లల్ని వదిలేయి, వాళ్ళని నిండు నూరేళ్లు జీవించనివ్వు. ఈ ఇంటి అల్లుణ్ణి, దివ్య సౌభాగ్యాన్ని కాపాడు.